ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారు. నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసును మాకు దయచేయండి. నీ విలువైన మాటలు వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మాథ్యూ చాప్టర్ 3 verse 8. బ్రింగ్ ఫోర్త్ దేర్ఫోర్ ఫ్రూట్స్ మీట్ ఫర్ రిపెంటెన్స్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. దేవుడు యొక్క సమయంలో మనందరితో ఒక మాట చెప్తున్నాడండి. ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించండి అని. నిజంగా మన జీవితంలో మనం ఫలించే వారిగా ఉన్నామా? మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉంటున్నాం ఈరోజు? మరి మారు మనసు పొందండి అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా దానికి తగిన ఫలాలు కూడా ఇవ్వండి అని చెప్తున్నాడు అనమాట. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్మనప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ జీవితం ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, నీ జీవితం ఏ విధంగా ఉంది ఈరోజు? ఒకప్పుడు నీ మనసు ఎలా ఉంది? ఒకప్పుడు నీ బిహేవియర్ ఏ విధంగా ఉంది? ఒకప్పుడు నీ మాట తీరు ఏ విధంగా ఉంది? నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ బ్రతికే విధంగా ఉంది? నీ జీవితం ఏ విధంగా ఉంది అనేది నువ్వు చూపించాలి. దానికి తగిన ఫలాల్ని ఫలించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు చెప్తున్నానండి, మరీ చెప్తున్నాను. యేసు ప్రభుని నమ్ముకోవడము అంటే మతం మార్చుకోవడం కాదు, మారు మనసు పొందటము. ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు లేకపోవడము, ఒకప్పుడు ఉన్నటువంటి బిహేవియర్ ఇప్పుడు లేకపోవడం, అదే నిజమైన క్రైస్తవ్యం. నువ్వు మారు మనసు పొందాలనేదే దేవుడి ఉద్దేశం. అంటే ఒకప్పుడులాగా నువ్వు బ్రతకకూడదు. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రీస్తుని పోలిన జీవితాన్ని జీవించాలి అనేదే దేవుడి ఉద్దేశం. అదే దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడూ ఆశిస్తాడు. మరి ఈరోజు నువ్వు మారు మనసు పొందావా? నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి పాపాలు చేసేటువంటి వ్యక్తిని, ఈరోజు ఆ పాపాలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నానని చెప్పగలిగిన సత్తా, ధైర్యం మనకుందా? మరి అగస్టిన్ గురించి మనందరికీ బాగా తెలుసు కదా. అగస్టిన్ వచ్చి భయంకరమైనటువంటి వేషగృహాలకి వెళ్ళి పాపం చేసినటువంటి వ్యక్తి. ఆ తల్లి మౌనిక ఎంతగానో విలపిస్తుంది అగస్టిన్ కోసం. దేవుడా మార్చు అని అనేక సంవత్సరాలుగా తల్లి ప్రార్థన చేస్తుంది. అయినప్పటికీ ఇంకా చెడిపోతున్నాడు. పాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా తల్లి చెప్తా ఉంది, అయ్యా నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో అయినా కూడా నా కొడుకు మారట్లేదు అని. కానీ ఒక సమయంలో దేవుడు ఆ యొక్క అగస్టిన్ దర్శించినాడు. మరి నిజంగా అంటే తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని పాప జీవితంలో నుంచి పరిశుద్ధ జీవితంలోకి వచ్చాడు. మరి ఆయన రక్షణ పొందిన తర్వాత, ఆయన మారు మనసు పొంది పాపాలు చేయకుండా అన్ని విడిచిపెట్టిన తర్వాత, ఏ స్త్రీతో అయితే మరి ఈయన వ్యభిచారం చేస్తూ పాపం చేస్తూ ఉన్నాడో, మరి ఆ స్త్రీ మరి ఒకసారి చూసి అగస్టిన్ అని పిలుస్తుంటే అగస్టిన్ ఒకే మాట అన్నాడు అనమాట. యు మే బీ షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడు అనమాట. అంటే నువ్వేమో ఆమె కావచ్చు, కానీ నేను అతన్ని అయితే కాదు అని చెప్పాడంట. అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను యేసు ప్రభుని కలిగి ఉన్న నా జీవితంలో నేను ఒకప్పుడు పాపినే, ఒకప్పుడు పాపాత్ముడినే, నేను చాలా తప్పులు చేశాను. కానీ ఈరోజు నేను పరిశుద్ధంగా మార్చబడినాను కాబట్టి ఒకప్పుడు అగస్టిన్ కాదు, ఇప్పుడు నేను ఒక నూతనమైన అగస్టిన్ని. మరి అందుకనే సెయింట్ అగస్టిన్గా పిలువబడ్డాడు. సార్, ఒక దైవజనుడు మరి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే కొంతమంది వ్యక్తులు టైంపాస్ కోసమని మరి ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉన్నప్పుడు మరి నన్ను కంపెనీ ఇమ్మన్నారు. మాకు ఒక మనిషి తక్కువ ఉన్నారు, మీరు కూడా మాతో ఆడితే మాకు సరిపోతుంది అంటే, అయ్యో నాకు చేతులు లేవుగా అన్నాడంట. వాళ్ళు చూసి నవ్వుతున్నారంట. ఏంటంటే మీకు బుద్ధి ఉందా? మీ చేతులు కనపడిస్తున్నాయి, చేతులు లేవని ఎలా చెప్తారు? మీకు ఏమన్నా ఉందా అనేసి మాట్లాడతారనమాట. మాట్లాడితే కనిపిస్తున్నాయి చేతులు, కానీ నా చేతులు కాదండి, ఇవి యేసుప్రభు చేతులు అని అన్నాడంట. వాళ్ళకి ఏం అర్థం కాక ఇంకా నవ్వడం మొదలు పెట్టాడంట. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడంట, ఒకప్పుడు నేను కూడా ఎన్నో పాపాలు చేసిన వ్యక్తిని, ఒకప్పుడు తప్పులు చేసిన వ్యక్తిని, కానీ యేసయ్యను మరి అంగీకరించిన తర్వాత నా స్థానంలో నేను ఏ తప్పులైతే చేశానో, నేను చేసిన చేతులతో పాపాల కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. నేను నడవరాని చోటికి, వెళ్ళకూడని చోటికి అంతా వెళ్ళినప్పుడు ఆయన పాదాలకి మేకులు కొట్టబడ్డాయి. నేను తలంచకూడని తలంపులు తలంచినందుకు నాకు బదులుగా ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. నేను పడుకొని ప్రక్క ద్వారా చేసిన పాపాలకి ఆయన ప్రక్కలో బల్లపోటు పడింది. నా శరీరం అంతతో నేను చేసిన పాపాన్ని బట్టి ఆయన శరీరం నలగొట్టబడింది, భయంకరంగా హింసించబడింది నా కోసం నా దేవుడు అంత త్యాగం చేసి
ప్రాణాన్ని ఇచ్చి నన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఇప్పుడు నేను కాదు నాలో నివసిస్తుంది దేవుడే, కాబట్టి నేను ఆయనను పోలి నడుచుకుంటాను తప్ప నేనుగా బ్రతకను ఇంకా అని నేను తీర్మానం చేసుకున్నానండి. కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఈ అవయములో నాకు దేనిపైన కూడా అధికారం లేదు, నా అధికారం అంతా ఆయనకు మాత్రమే అప్పగించానని చెప్పి పంచుకున్నప్పుడు అక్కడున్న వ్యక్తులు కూడా ఆ రోజు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట. మరి ఇలాంటి మనం సాక్ష్యం ఇవ్వగలిగితే ఇది నిజమైనటువంటి మారు మనసు. ఒకప్పుడు మనం చేసిన తప్పులు చేయకోకుండా, ఒకప్పుడు మనం చేసిన పాపాలు చేయకుండా విడిచిపెట్టి నిజంగా క్రీస్తు కోసం మనం బ్రతకగలిగినట్లయితే, క్రీస్తుని మన జీవితాల్లో ఇతరులు చూసినట్లయితే అదే నిజమైనటువంటి మారు మనసు. నువ్వు మనసు మార్చుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ జీవితం మార్చుకోకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకున్న రోజులు దేనికి పనికిరమ్మన్నమాట. మనం వేస్ట్. వాటి దేవుడికి అలాంటి జీవితాలు అనేవి అస్సలు ఇష్టం ఉండదు. అందుకనే మారు మనసుకి తగిన ఫలాల్ని ఫలించండి అని చెప్పినాడు. అందుకనే మనం కొత్త నిబంధనలో చూస్తే మరి యోహాను మొట్టమొదటిగా మారు మనసు గురించి, దేవుడి రాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అని సువార్త చెప్పాడు. అలాగే యేసయ్య కూడా మరి మారు మనసు పొందండి అనే సువార్త చెప్పాడండి. మారు మనసు లేకోకుండా, పాపక్షమాపణ లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనం పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలి దేవుడి కోసం అంటే మొదటిగా మన మనసు ఏం కావాలి? మారాలి. మీరు మనస్సు మారి నూతనం పొందండి, నూతనత్వాన్ని కలిగి జీవించండి, కొత్తగా జన్మించిన శిశువును పోలి జీవించండి అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మనం మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. ఈరోజు మనం మంచి నెలలో విత్తబడినటువంటి విత్తనాల్లాగా ఉన్నాం కాబట్టి మంచి ఫలాల్ని మనం ఇవ్వగలగాలి. ఆ ఫలాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి తన కుటుంబానికే కాదండి, తన యొక్క చుట్టుపక్కల ఉన్న వారికి, తన ఇరుగు పొరుగు వారికి, తన వర్కింగ్లో ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఉండే వాళ్ళకి, అలాగే సమాజానికి, దేశానికే బ్లెస్డ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ విధంగా మనం ఉన్నామా? ఆ విధంగా బ్లెస్సింగ్గా మార్చబడ్డామా? అనేకుల జీవితాల్లో మనము ఆశీర్వాదకరంగా ఉంటున్నామా లేదా? మారు మనసుకి తగిన ఫలాన్ని మనం ఫలించాలి. మనం బ్లెస్డ్గా మార్చబడాలంటే మొదటిగా మన జీవితం మారిందా, మన బ్రతుకు మారిందా, మన తీరు మారిందా? యేసు ప్రభువుని నమ్ముకున్నా కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే మారు మనసు పొందకుండా మన జీవితంలో దేవుడికి మనం దగ్గర అవ్వలేము. మారు మనసు పొందకుండా మంచి ఫలాల్ని కూడా ఇవ్వలేము. అంతే కదండి. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలే ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. కానీ చెడ్డ చెట్టు అయి ఉండి మంచి ఫలాలు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కాబట్టి ఈరోజు వేప విత్తనం వేస్తే నువ్వు వేప కాయలే కోసుకుంటావు కానీ మామిడికాయలు కోయలేవు కదా. అలాగే ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకముందు వేప చెట్టులాగా అంటే చేదుగా ఉన్నవేమో, ఈరోజు నువ్వు మధురంగా మార్చబడేటువంటి ఖర్జూరపు చెట్టులాగా మారాలి అంటే నిజంగా నీలో ఆ విత్తనం అనేది వేయబడాలి. నువ్వు ఆ చెట్టుకు సంబంధించిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు తీయదనాన్ని ఇవ్వగలుగుతావు అనమాట. కాబట్టి మన జీవితంలో మనం మారు మనసు అనేది చాలా అవసరం. మన మనసు మారాలి దేవుడి దృష్టిలో. అంతే తప్ప మన పై అపీరియన్స్ ఏం దేవుడికి అవసరం లేదండి. దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? మన మనసు మారి నూతనంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంటున్నారు. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఉండడం అనేది దేవుని ఉద్దేశం. మనం మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కాబట్టి మన మనసు మారాలి అంటే, మన హృదయం పరిశుద్ధంగా మారాలి అంటే అది యేసయ్యతోనే సాధ్యం. కాబట్టి యేసయ్యని మన హృదయంలో కలిగి జీవిస్తే మన బ్రతుకు మారిపోతుంది, మన జీవిత విధానం మారిపోతుంది, మన పరిస్థితులు మారిపోతాయి. అంతేకాకుండా ఒకప్పుడు మనం ఉన్నలాగా ఎప్పటికీ ఉండమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నారు మనలో? క్రీస్తు ఉన్నాడు. మనల్ని చూసిన ప్రతి ఒక్కరు ఎవరిని చూస్తారు? మన ద్వారా క్రీస్తుని చూస్తారు. కాబట్టి క్రీస్తుని చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. మారు మనసుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఆ విధంగానే జీవించాలి తప్ప ఏదో క్రిస్టియన్ అని ఒక బోర్డు మాత్రం వేసుకొని నామకార్థంగా ఉండకూడదండి. ఒకవేళ నామకార్థమైనటువంటి జీవితం ఇంకా జీవిస్తున్నట్లయితే దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నామకార్థ స్థితిలో నుంచి బయటికి వద్దాము, యథార్థంగా మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలిద్దాము, అనేకుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉందాము, నిత్యరాజ్యానికి వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మేము మారు మనసు స్థితి లేకపోతే వేస్ట్ నాయనా. కాబట్టి మా జీవితాల్ని మార్చండి. మారు మనసు పొంది తగిన ఫలాల్ని ఫలించడానికి తండ్రి, నీ బిడ్డలుగా నీ నామానికి మహిమకరంగా అనేకుల జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.